Hallelujah. Hallelujah. By the end of the week, today is the first day of the week, and by the end of the week, the Spirit of God says, whatever you are expecting, you are going to receive in the mighty name of Jesus. Who is this sister Surekha? Surekha, as you are suffering from, thank you Lord, hallelujah, there is a terrible pain in the bone, Sister Surekha. I could feel the presence of God. The Spirit of God says the presence of God is coming upon you. You will receive divine touch and divine healing in the mighty name of Jesus. The Spirit of God says by the end of the week, whatever you are expecting to receive from the presence of God, you will receive it. You will receive it. You shall receive it. నీవేదైతే దేవునిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నావో నువ్వు పొందుకోవాలని ఈ వారం చివరి లోపల నీవు పొందుకోబోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. తప్పకుండా నీవు పొందుకోబోతున్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Yes, Lord. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Glory to God. Glory to God. Hallelujah. You know, many times what will happen, I don't wait for the prophecy to receive you, right? I don't wait for the prophecy to receive. But instead of that, prophecy will wait for me to give. Amen. నేను ప్రవచనం కొరకు ఎప్పుడు కనిపెట్టను, కానీ ప్రవచనమే నా కొరకు కనిపెడుతుంది. Amen. Which one is best? Amen. అనగా అర్థం ఏంటంటే ఆయన టైంలో ఆయన మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సబారల కేరల సి స్టిని కిరల స్టో రిబందల లక బాబా బాబా బాబా. ఓకే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. Amen, amen, amen. Hallelujah, hallelujah. Verse 21 in English. That I may cause those that love me to inherit substance, and I will fill their treasures. I will fill their treasures. మీ నిధులు నేను ఏం చేస్తాను, నింపుతాను అంటున్నాడు. Amen. I don't think this Bible words depends on our monthly income or annual income. మన నెలసరి ఆదాయాన్ని బట్టి, మన సంవత్సరపు ఆదాయాన్ని బట్టి ఈ వాక్యము ఆధారపడి లేదు. ఈ వాక్యమును బట్టి సమస్తము ఆధారపడి ఉంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు మొదటి ప్రేమతో నన్ను ప్రేమిస్తావా? నేను నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాను. ఆస్తికర్తలుగా చేస్తానని చెబుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? రఘునాథ్ డానియల్ కాదు. ఆమేన్. ఆస్తికర్తలుగా చేస్తానని చెబుతున్న వ్యక్తి రఘునాథ్ డానియల్ కాదు, నా కుమారుడు సుధీర్ డానియల్ కూడా కాదు. మరెవరు చెప్తున్నారు? ఆస్తికర్తలుగా చేస్తానని చెబుతున్న వ్యక్తి సృష్టికర్త. ఆమేన్. ఎవరండి? సృష్టికర్త. సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తే మనం నమ్మాలా లేదా చెప్పండి? నమ్మవలసిన వారుగా ఉన్నాం. ఇది నానంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుదును. నింపుతానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ప్రేమేంటి? దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించడము మనం నేర్చుకుందాం. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. బ్లెస్సింగ్ బ్లెస్సింగ్. ఓకే, మరొక విషయాన్ని, ప్రాముఖ్యమైన విషయానికి మనం వద్దాం. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము
15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పను. ఈ సందర్భం మనకు బాగా తెలుసు. ఎవరు అడుగుతున్నారు? పునరుద్ధరణటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సీమోను పేతురుని అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. పేతురు ప్రేమించలేదా చెప్పండి? ఎంతో ప్రేమించాడు. ప్రేమించాలనే ఉద్దేశం కూడా ఎన్నో సందర్భాలు చూస్తున్నా. దేవుని బిడ్డలారా, ప్రేమించాడు కనుకనే ఒక దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి గలిలయ సముద్రం మీద నడుస్తూ ఉంటే శిష్యులు భూతం అని చెప్పేసి భయపడినప్పుడు, భూతం అంటే కాదు, భూతం కాదు నేనే అని ప్రభు చెప్పగా, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడుచు నాకు సెలవి అనగా, పేతురు జీవితంలో యేసయ్యను ప్రేమించడం మాత్రమే కాదు, తెలుగులో చెప్పాలంటే అచంచలమైన విశ్వాసము కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే నడిచాడండి. మిగిలిన శిష్యులు ఎందుకు నడవలేదు? సృష్టి మొత్తంలో నాటి నుండి నేటి వరకు నీళ్ళ మీద నడిచిన వ్యక్తులు ఇద్దరే. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు, రెండవదిగా పేతురు. నంబర్ 1 హీరో నన్ అదర్ దాన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ సెకండ్లీ సైమన్ పీటర్. అయితే గమనించండి, కొన్ని పరిస్థితులను బట్టి ఈ బికేమ్ బ్యాక్ స్లైడర్. అర్థమైందా? కొన్ని పరిస్థితులను బట్టి వెనక్కు జారిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే మరలా పాత వృత్తికి వెళ్ళాడు. పాత వృత్తి అంటే ఏంటి? ఆయనకి తెలిసిన పని అదే కదా, చేపలు పట్టుకోవడం. సరే, నేను మరలా చేపలు పట్టుకుంటానని వెళ్ళాడు. ప్రేమ ఏంటంటే దేవుని బిడ్డలారా, తివరియా సముద్ర తీరంలో చేపలు పట్టుకుంటూ ఉంటే మరి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. చూడండి 14వ వచనం. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. పునరుద్ధరణటువంటి యేసు ప్రభు అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చేపలు పట్టుకుంటుంటే అక్కడికి వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగుగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతను అడిగిగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవెరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పను. మొట్టమొదటి ఏమన్నా అంటే గొర్రె పిల్లలను మేపమన్నాడు. రెండవదిగా ఏమన్నాడు? గొర్రెలను కాయమన్నాడు. మూడవసారి యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నా అంటే మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే లార్డ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అవర్ లవ్, అవర్ ఫస్ట్ లవ్. ఇన్ అదర్ వర్డ్స్, అవర్ ఫస్ట్ లవ్ towards him. That's what our subject. The Lord God expecting our love towards him. పిల్లలకి చాలాసార్లు ఏం చేస్తానంటే, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను కొన్ని మాటలు. అలాగని చెప్పేసి అందరికీ అర్థం కాదని కాదు, కొందరికి ఉంటారు కదా, అందుకని చెప్తున్నా చిన్న ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు మరి చాక్లెట్స్ తీసుకురావడం జరుగుతుంది, బిస్కెట్స్ తీసుకురావడం జరుగుతుంది, ఐస్ క్రీమ్ తీసుకురావడం జరుగుతుంది. తల్లిదండ్రులు లేనటువంటి వారు తెచ్చి ఇచ్చిన తర్వాత మరి ఏమవుతుందంటే, ఎందుకు తల్లిదండ్రులు తెస్తారంటే ప్రేమతోనే తెస్తారు. ప్రేమతో తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ బిడ్డ మరి ఐస్ క్రీమ్ తింటున్న సమయంలో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అమ్మ నాకు ఒకసారి పెడతావా అని అంటే అర్థం ఏంటి? పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ చిల్డ్రన్స్ లవ్ టువర్డ్స్ దెమ్. అది ఇక్కడ జరుగుతూ ఉంది. పేతురు, నేను నిన్ను ఎలాగా ప్రేమిస్తూ ఉన్నాను, పేతురు నిన్ను ఎలాగా ప్రేమిస్తూ ఉన్నాను, అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు? మొదటి ప్రేమ ఏమైపోయింది నీలో? మొదటి ప్రేమ ఏమైంది?
నువ్వు నాకు తెలుసు, నువ్వు ప్రేమిస్తున్నావు, నేనంటే ఎంతో ప్రేమ అని తెలుసు. కాకపోతే కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోయావని నాకు తెలుసు. ప్రజలు అనుకున్నారు పేతురు యేసయ్య దగ్గర ఉంటానన్నాడు, ఎవరు ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తానని చెప్పాడు. అలాగా గొప్పలు చెప్పి ఈరోజు వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ బికేమ్ ఏ బ్యాక్ స్లైడర్ అయిపోయింది. పేతురు యొక్క కామ్ మొత్తం ఖతమైపోయింది. అర్థమైందా? ఖేల్ ఖతం దుకాన్ బంద్ అని చెప్పేసి అనుకున్నారు అందరూ. కానీ అందరూ అనుకున్నట్టుగా యేసుప్రభు అనుకోలేదు. యేసుప్రభు ఏమనుకున్నాడంటే, ఎందుకంటే పేతురు నన్ను ప్రేమిస్తాడు నాకు తెలుసు. అందుకని పలుమార్లు అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు. చూడండి, అందుకే 17వ వచనంలో రాయబడింది, మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమించున్నావని ఆయన అడిగాను. నన్ను ప్రేమించున్నావని మూడవసారి తను అడిగినందున పేతురు వెస్సనపడి, ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా నా గొర్రె పిల్లలను మేపమన్నాడు. రెండవదిగా నా గొర్రెలు ఖాయమన్నాడు. మూడవదిగా ఏమంటున్నా అంటే నా గొర్రెలను మేపము. దట్స్ వై వెన్ గాడ్ హ్యాస్ కాల్డ్ పీటర్ అండ్ ఆండ్రూస్, ఆఫ్ కోర్స్ పీటర్ను దేవుడు పిలిచినప్పుడు హీ హ్యాస్ కాల్డ్ హిమ్ యాజ్ అన్ ఇవాంజలిస్ట్. తర్వాత ఏం చేశాడు? కాపరి పని అప్పగించాడు. తర్వాత అపోస్తలత్వాన్ని పేతురుగా అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే చిట్ట చివరకు యేసయ్యను ఎంత ప్రేమించాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నిలువుగా సిలువ వేయబడితే పేతురు జీవితంలో యేసయ్యను ప్రేమించి చిట్ట చివరకు హతసాక్షి కావాల్సిన సమయము సమీపించినప్పుడు తలక్రిందులుగా పేతురు సిలువ వేయబడ్డాడు. తన ప్రాణాన్ని యేసయ్య కొరకు అర్పించటానికి వెనక్కు చూసినటువంటి వాడు కాదు పేతురు. ఈ విషయాలన్నీ యేసయ్యకి తెలుసు కనుకనే పునరుద్ధారమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు పేతురును, జారిపోయిన పేతురును, వెనక్కుపోయిన పేతురును, దిగజారిపోయిన పేతురును, దూరమైపోయినటువంటి పేతురును మరలా దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈ దినాన ఆఫ్ కోర్స్ గాడ్ ఈజ్ లవ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ద సేమ్ గాడ్ ఎక్స్పెక్టింగ్ అవర్ ఫస్ట్ లవ్ టువర్డ్స్ హిమ్. మన మొదటి ప్రేమ ఆయన ఎడల మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈ దినాన అన్నిటికంటే అందరికంటే ఆయన ప్రేమిద్దామా? అన్నిటికంటే అందరికంటే ఆయన ప్రేమిద్దామా? వీటికంటే నన్ను ప్రేమిస్తున్నావా అంటే అర్థం ఏంటంటే, సీమోనుతో కూడా చేపలు పట్టుకునే వారు ఉన్నారు కదా, వీరికంటే నన్ను ప్రేమిస్తున్నావు. రెండవదిగా వీటికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. గుర్తుపెట్టుకోండి, మనము మనుషులందరికంటే ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి. వెదర్ ఇట్ మే బి husband or wife or parents or children, whosoever may be, no matter. అందరికంటే, తల్లిదండ్రుల కంటే, పిల్లల కంటే అలాగని ప్రేమించకూడదని కాదు నా ఉద్దేశం. ప్రేమించు, ప్రేమ కలిగి ఉండు, కానీ ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత దేవుని వాక్యము. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనం ప్రేమించాలి. రెండవదిగా వీటికంటే అంటే అన్ని మెటీరియల్ థింగ్స్ కంటే, ఒకవేళ డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, మరొకటి ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటికంటే యేసయ్యను ప్రేమిస్తే నీకు కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. అలాగని చెప్పేసి కావలసినవన్నీ సమస్తం సమకూర్చబడాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రేమించకూడదు, ఆయన ప్రేమించాలంటే. ఆమేన్. I believe as a man of God this morning, when we do our part, Lord will do his part. Amen. Let us pray. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. మీ శక్తిని వేడుకుంటున్నాం, మీ బలాన్ని వేడుకుంటున్నాం, మీ ప్రభావాన్ని వేడుకుంటున్నాను, మీ జీవాన్ని వేడుకుంటున్నాను, మీ బలమును వేడుకుంటున్నాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మారని దేవ, మాట తప్పని దేవ, మీ స్తోత్రాలు యుగ యుగములకు నిత్యుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. మా ప్రేమకై, మాట తప్పని మీ కనికరానికై స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి.
ప్రభువా మీ స్తోత్రాలు. మా సహనమును, మా ఓర్పును, సమస్తాన్ని మీరైన దేవుడు. అయితే అదే సమయంలో మా ప్రభువా నాయన, మా మొదటి ప్రేమను మీరు కోరుకుంటున్నారు. మొదట మేము ఏ విధంగా ప్రేమించామో ఆ ప్రేమ తిరిగి మాకు సమకూర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా మీ కార్యం జరిగించండి, బలపరచండి, మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుడవు నాయన, సర్వశక్తి దేవ, మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిబాల సమారల కరల సందబా కెని కరల సమారల శాంద బాబా. యేసయ్యా మీ కార్యం జరిగించండి, బలపరచండి, మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీ జీవాన్ని వేడుకుంటున్నాను, మీ శక్తిని వేడుకుంటున్నాను, మీ బలాన్ని వేడుకుంటున్నాను, ప్రభావాన్ని వేడుకుంటున్నాను. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, అందరికంటే అన్నిటికంటే మిమ్మల్ని ప్రేమించే కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం చేసి దీవించి ఆశ్రయించి బలపరిచి మహిమ పొందమని ప్రార్థన విన్నందుకాయ యేసు శక్తి కలిగిన నామమున స్తుతిస్తున్నాము తండ్రి. దేవుని ప్రజలందరూ బిగ్గరగా ఆమేన్, ఆమేన్. కాగా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సర్వ సమృద్ధి సదా తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. ఒక చిన్న ప్రకటన దయచేసి గమనించండి. సోమవారం నుంచి మరి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు యూట్యూబ్ ఛానల్లో వాక్యం ప్రకటిస్తూ ఉన్నాము. రఘునాథ్ డానియల్ అఫీషియల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ లింక్ను మీరు ప్రెస్ చేసినట్లయితే అందులోకి వెళ్ళి మీరు చూడవచ్చు. తర్వాత మరి ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరి అదే సమయంలో ఇంకా ఎక్కువగా విస్తారంగా వాక్యం ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మరొక సంగతి, అరగంట చాలా తక్కువ. ఆ టైంను మీరు వృధా చేసుకోకండి. చర్చ్ నేను ముఖ్యంగా అగాపే కలవరి చర్చ్ మెంబర్స్ నేను ఎంకరేజ్ చేస్తున్నాను. 7 o'clock అంటే 6:55కే మీరు లైవ్ సర్వీస్కి మీరు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్న కీర్తనల భాగంలోంచి అద్భుతమైనటువంటి సత్యాలు ధ్యానిస్తున్నాం. చిట్ట చివరిలో మరి శక్తి కలిగినటువంటి ప్రార్థన మరి చేయబోతున్నాం కనుక ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా, అర్థమైందా? ఎందుకంటే ఫేస్బుక్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు అన్నటువంటి దీంతో మేము యూట్యూబ్ కొరకు మేము ప్లాన్ చేసి ఈ విధంగా చేస్తున్నాం కనుక మరి దయచేసి ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 7 నుంచి 7:30 వరకు జరిగే లైవ్ సర్వీసులో మీరు పాల్గొనండి. మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్ రూపంలో మరి దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు మీరు టైప్ చేసినట్లయితే ఇతరులతో కూడా మరి ప్రభు మాట్లాడటానికి అవకాశం ఉంది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ హ్యాపీ రిజరెక్షన్ డే. ఆమేన్, ఆమేన్.